అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాట ఏంటంటే, చాలామంది నేను ఒంటరిగా ఉన్నాను అని ఫీల్ అయిపోతూ 10 మందికి చెప్పుకుంటూ ఉంటారు. ఒంటరిదాన్ని నేనేం చేయగలను, నేను ఒంటరిదాన్ని అని. నిజంగా ఒంటరిగా ఉన్నా ఒంటరిదాన్ని అని మాత్రం అనుకోవద్దండి. భగవంతుడు తోడున్నాడు అనుకోవాలి. ఎందుకంటే ఒంటరి అని చెప్పేటప్పటికి 10 మందికి లోకు అయ్యే మాట అయిపోద్ది. అది ఒక్కసారి ఆలోచించండి మనసు పెట్టి. మనం ఎప్పుడైనా నిండుగా కనపడి గాంభీరంగా కనపడ్డాం అనుకోండి, అవతల వ్యక్తులకి మనం ఎప్పుడూ అలసవ్వం. ఎవరైనా కానివ్వండి, భర్తే లేడు ఒకవేళ వదిలేసాడు అనుకోండి, కష్టపడి బతుకుతున్నారు కదా, నేను ఒంటరిని ఎందుకు ఫీల్ అవ్వాలి? బాధ్యతగా తీసుకుని ఇంకా ధైర్యంగా బతకాలని ఆలోచన పెట్టుకోవాలి. ఒకటి, పిల్లల్ని పెంచుకోవాలి, తప్పదు. ఇంకా భర్త చనిపోయిన ఆడవాళ్ళు ఉంటారు, నాకు పిల్లలు ఉంటారు, కొంతమందికి పిల్లలు లేకుండా ఉంటారు. పిల్లలు ఉన్నవాళ్ళు అయితే ఒకసారి ఆడుకున్న బిడ్డలు ఉన్నారు కనుక చక్కగా ధైర్యంగా బతకాలి. ఒకటి, నేను ఒంటరి అని చెప్పకూడదు, నాకు నా పిల్లలు తోడున్నారు అని చెప్పాలి. అంతే తప్ప ఒంటరి దాన్ని అని అది ఒక విషయంగా మనం నలుగురికి చెప్పే మాట కాదండి. అది చెప్పకూడదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వేరండి. వయసుతో సంబంధం లేదు. వాళ్ళు మాట్లాడే మాట కానీ సూపులు కానీ తేడా ఉంటాయండి. ఎప్పుడైనా మనం గాంభీరంగా కనపడ్డాం అనుకోండి, మన గతం ఏంటో వాళ్ళకి అనవసరం, మనం చెప్పకూడదు కదా, చెప్పకూడదు. కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పనే ఉంటాయి. ఎప్పుడైనా సరే ధైర్యంగా బతకాలనే ఆలోచన పెట్టుకుని నాకేంటి అని అనుకోవాలి. ఒకవేళ నిజంగా ఎవరో లేరు, ఒంటరిగా మిగిలిపోయారు అనుకోండి, భగవంతుడు తోడున్నాడు నాకని ఆడిని నమ్ముకోవాలి. ప్రజలను నమ్ముకోవటం కాదండి, దేవుణ్ణి నమ్ముకుంటే ముందుకెళ్తుంది మన బతుకు. ఏమంటారు చెప్పండి? నేను కరెక్ట్గా చెప్పానా? ఎందుకంటున్నానంటే, తోడు ఉండేవాడు మనకి స్నేహితుడు, ఇతుడు, తండ్రి, తల్లి, దైవం అన్నీ భగవంతుడు. ఆ భగవంతుడి మీద భారం వేసి మనం నడిచినప్పుడు మనకి వెనక ముందు భయం అనేది ఉండదండి. ధైర్యం వచ్చేస్తుంది. నేను బతకగలనని ఒక ధీమా వస్తుంది. ఒంటరి దాన్ని నేను ఒంటరే అని అనుకోకూడదండి. దయచేసి సోదరి మండలి ఎవరైనా అలాంటి అభిప్రాయాలతో ఉంటే ఒంటరి దాన్ని అని మట్టుకు అనుకోకండి. పిల్లల తోడు, పిల్లలు లేకపోతే బంధువుల తోడు, బంధువులు లేకపోతే ఒంటరిగా ఉంటే భగవంతుడి తోడు, అలా అనుకోవాలి తప్ప నేను ఒంటరిదాన్ని అని మట్టుకు ఎదుటి వ్యక్తికి ఎప్పుడు వ్యక్తపరచకూడదు. చాలా అలుసుగా తీసుకునే దాన్ని ఇంకో రకమైన అడ్వాంటేజ్గా తీసుకుంటారు. అది కూడా మీరు గమనించండి. లోతుగా ఆలోచించి చెప్తున్నాను నేను. ఎందుకంటే కొంతమంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, కేసుల వాళ్ళు, తాలూకా వాళ్ళు అలా పడిన వాళ్ళు ఉన్నారు. అది చెప్పడం కూడా తప్పైంది.